టెక్నాలజీని ప్లస్ ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్ మోటివేషనల్ గేమ్ నడుపుతున్నాడు లోకేష్. మీరు సాక్షి చదవద్దు, వైసీపీ మాటలు వినద్దు. yes, మనం గ్రూప్లో కొంతమంది జర్నలిస్టులు పెట్టుకున్నారు ప్రభుత్వం తరపున జీతాలు ఇచ్చి. వాళ్ళ చేత ఇప్పుడు జరిగే ప్రభుత్వం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీనా లేకపోతే విశాఖలోనో డెవలప్మెంట్ అద్భుతం జరుగుతుందని రోజుకొక 50 అన్న పాయింట్స్ వస్తాయి. ఇవే వీళ్ళ 1,50,00,000 మంది గ్రూప్లో తిరుగుతాయి. అవే ప్రిపేర్ అవ్వండి, అవతల వాళ్ళతో అదే ఆర్గ్యూ చేయండి, వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళకండి. ఈ తరహా అంటే ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్గా ఒక సెక్షన్ అంటే ఇక ఇదే దైవత్వం, మన దేవుడు రామారావు, చిన్నదేవుడు చంద్రబాబు, ఇప్పుడు దేవుడు లోకేష్, బులిదేవుడు లోకేష్, భవిష్యత్ దేవుడు లోకేష్, పార్టీ నడపగలిగిన శక్తివంతుడు ఎవరు లోకేష్, చంద్రబాబు గారు మహా వ్యక్తి, ఎన్టీ రామారావు గారు మహా వ్యక్తి, రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉండాలి, తెలుగుదేశం ఎందుకు ఉండాలి రాష్ట్రాన్ని బాగు చేయడానికి, ఇదివరకు నినాదాలు ఉంటుండే కదా. ఆ తరహాలో వీళ్ళు మానసికంగా ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ మీడియా సోషల్ మీడియా దృష్టిలో పెట్టుకుని ఇంకొక వైపు ఆలోచించకుండా తయారు చేస్తున్నారు అనమాట. కానీ ఒకటి సార్, ఇప్పుడు నాయకుడు అనే